స్టోరీస్. ఉదయం సమయం సూర్యుడు అప్పుడే పైకొస్తున్నాడు. సోమయ్య ఇంకా మంచం మీద బద్ధకంగా ఆవలిస్తూ ఉన్నాడు. సీత వంటగదిలో నుండి ఒక కంచు పళ్ళెంలో 2 గట్టిగా పడిపోయిన చల్లటి జొన్న రొట్టెలు, కొద్దిగా ఉల్లిపాయ ముక్క తీసుకుని వస్తుంది. ఏవండి, సూర్యుడు నెత్తి మీదకొస్తున్నాడు. ఇంకా ఆ మంచం మీద ఎన్ని గంటలని పడుకుంటారు? ఇదిగోండి, ఈ రొట్టెలు తిని కాస్త ముఖం కడుక్కోండి. సోమయ్య విసుగ్గా లేచి, ఏంటని గొడవ? ఉదయాన్నే లేచి మట్టి పెసగడానికి నేనేమైనా ఎత్తునా? పళ్ళెంలో రొట్టెలను చూసి, ఇదేమిటే రాయిలాగా ఉన్నాయి? ఈ చల్లటి గట్టి రొట్టెలు నేను ఎలా నవలాలి? అవి నిన్న ఉదయం చేసిన జొన్న రొట్టెలు. గాలికి కాస్త గట్టిపడ్డాయి. నీళ్ళల్లో నంచుకొని తింటే అవే మెత్తబడతాయి. నీకు బుద్ధుందా సీత? పొరిగింటి వాళ్లకు ఉదయాన్నే వేడివేడిగా అన్నం కమ్మటి పప్పు వడ్డిస్తున్నారు. నువ్వేమో నాకు ఈ గట్టి రొట్టెలు పెడుతున్నావు. నా నోటికి కాస్త రుచిగా వేడిగా వండి పెట్టలేవా? వేడి వేడి అన్నం వండడానికి నాకేం బద్ధకం లేదండి. పగలంతా ఎండలో చెమటోడ్చి కష్టపడే వాళ్ళకే ఆ వేడన్నం తినే అర్హత ఉంటుంది. వాళ్ళు వళ్ళు వంచి పని చేస్తారు కాబట్టి వాళ్ళకు కమ్మటి భోజనం దక్కుతుంది. ఈ రొట్టెలే మీకు సరైన ఆహారం. కావాలంటే తినండి, లేకపోతే మానేయండి. అక్కడికి పొరిగింటి ఆవిడ గంగమ్మ వస్తుంది. ఏమిటే సీతమ్మ, ఉదయాన్నే మీ ఆయన గొంతు పెద్దగా వినిపిస్తోంది. మళ్ళీ పనికి వెళ్ళనని గొడవ చేస్తున్నాడా? రండి గంగమ్మత్త, నేను పెట్టిన జొన్న రొట్టెలు గట్టిగా ఉన్నాయంట. వేడి భోజనం కావాలని అడుగుతున్నారు. మీరే చెప్పండి, పని చేయకుండా కూర్చునే వాళ్లకు కమ్మటి భోజనం ఎలా పెడతారు? భలే దానివే సీతమ్మ, నువ్వు చేస్తున్నది సరైన పనే. ఏమయ్యా సోమయ్య, నా భర్తకు 60 ఏళ్లు. తెల్లవారుజామునే లేచి పొలానికి వెళ్ళాడు. నువ్వేమో 35 ఏళ్లు పడుచువాడివి. బండరాతి లాంటి దేహం పెట్టుకొని ఇలా సోమరిపోతులా తయారయ్యావేమిటి? ఒళ్ళు వంచకుండా సుఖాలు ఎలా వస్తాయి? సోమయ్య కోపంగా, నా ఇష్టం గంగమ్మ గారు. నా భార్య వండి పెట్టలేక మీతో వంత పాడుతోంది. నేను ఈ గట్టి రొట్టెలు తినను. నేను బయటకు వెళ్లి అంగడి దగ్గర ఏదైనా తింటాను. నా కడుపు నింపుకోవడం నాకు తెలుసు. గంగమ్మ నవ్వుతూ, అంగడి దగ్గర ఊరికే ఎవరు పెడతారయ్యా? నీ జోబులో చిల్లిగవ్వలేదు. వెళ్ళు, ఈ రోజు నీకు ఎవరైనా ఉచితంగా భోజనం పెడతారేమో చూద్దాం. సీతమ్మ, వీడికి ఇలాగే బుద్ధి చెప్పాలి. సోమయ్య కోపంగా బయటకొస్తాడు. నడుచుకుంటూ వ్యాపారి వెంకయ్య దుకాణం దగ్గరకు వెళ్తాడు. వెంకయ్య, బాగున్నావా? ఉదయాన్నే దుకాణం తెరిచావు. నాకు విపరీతమైన ఆకలిగా ఉంది. కాస్త ఆ బెల్లం ముక్క అటుకులు ఇవ్వవా? రేపు డబ్బులు ఇస్తానులే. రారా సోమయ్య, నీకే ఇక్కడ అరువు లేదు. నువ్వు రేపిస్తానన్న డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి? నువ్వు పనికి వెళ్ళవు, కాయ కష్టం చేయవు. నీ భార్య కష్టపడితే నువ్వు కూర్చొని తింటావు. ఉచితంగా సరుకులు ఇస్తే నా దుకాణం మూసుకోవాల్సిందే. చిన్నప్పటి నుండి కలిసి ఆడుకున్న వాళ్ళం. ఆకలితో ఉన్నవాడికి కాసంత సాయం చేయలేవా? ఒక బెల్లం మొక్కిస్తే నీ దుకాణం ఏమి కూలిపోదు కదా. ఆడుకున్నది చిన్నప్పుడు సోమయ్య. ఇప్పుడు బాధ్యతలు పెరిగాయి. నా ఒళ్ళు హోనం చేసుకుంటేనే ఈ బస్తాలు ఇక్కడికొస్తాయి. స్నేహం పేరు చెప్పి ఉచితంగా అడిగితే ఎలా? సాయం ఆసక్తులకు చేయాలి. నీలాంటి సోమరిపోతులకు కాదు. నీ దేహానికి ఏ లోటు లేదు. వెళ్ళి ఏదైనా పని చూసుకో. సోమయ్య ముఖం చిన్నపుచ్చుకుని ముందుకు వెళ్తాడు. దారిలో ఊరి భూస్వామి భూషణం గారి ఇల్లు కనిపిస్తుంది. ఆయన పందిరి కింద కూర్చొని పని వాళ్లకు సూచనలిస్తున్నాడు. నమస్కారం భూషణ గారు. పొద్దున్నే పనులన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారు. మీరు తలుచుకుంటే ఏవైనా చేయగలరు. రా సోమయ్య, ఎప్పుడు ఇంటి పట్టునే ఉండేవాడివి. మా తోటలో మామిడికాయలు కోసే పని, పొలంలో గట్లు సరిచేసే పని ఉంది. చేస్తావా? సాయంత్రానికి మంచి కూలి ఇస్తాను. అయ్యో, చెట్లెక్కడం మట్టి మోయడం నా వల్ల కాదండి. ఎండలో నా శరీరం తట్టుకోలేదు. సులభమైన పనుంటే చెప్పండి. మీ అరుగు మీద కూర్చొని తోటను కాపలా కాయడం లాంటిది. దానికి ప్రతిఫలంగా నాకు 2 పూటల భోజనం పెడితే చాలు. భూషణం పెద్దగా నవ్వుతూ, ఎంత తెలివైన వాడివయ్యా నువ్వు. అరుగు మీద కూర్చొని నిద్రపోవడానికి వేడన్నం పెట్టాలా? కష్టపడే తత్వం లేని వాడికి నా ఇంట్లో అన్నం లేదు. ఎండనక వాననక పొలంలో దున్నాను కాబట్టే ఈ స్థాయికి వచ్చాను. నా ఆస్తంతా చెమటోడ్చి సంపాదించిందే. కానీ భూషణం గారు, నా కడుపు మండిపోతుంది. నాకు ఒక్క పూట భోజనం పెడితే మీ ఆస్తి కరిగిపోదు కదా. ఆస్తి కరగదు సోమయ్య, కానీ నీ జీవితం కరిగిపోతుంది. పౌరుషం తెచ్చుకుని పని అడుగు, కూలి ఇస్తాను. కష్టం విలువ తెలియని వాడికి నేను సాయం చెయ్యను. అక్కడికే వంటలక్క అన్నపూర్ణ ఒక పెద్ద గిన్నెతో వస్తుంది. అయ్యా భూషణం గారు, పని చేసే వాళ్ళందరికీ రాగి జావ సిద్ధం చేశారు. ఎంతో కమ్మగా కాచాను. వాళ్ళకు తీసుకెళ్ళమంటారా? ఆగన్నపూర్ణమ్మ, ఇక్కడ సోమయ్య ఆకలితో ఉన్నాడట. వాడికి కాస్త వేడి జావ పోస్తావా? ఏ పని చేయకుండా కాపలా కాస్తాడట. అన్నపూర్ణ విసుగ్గా చూస్తూ, అయ్య బాబు, ఈ రాగి జావ తాగే అర్హత కేవలం చెమట చిందించే వాళ్ళకే ఉంది. పొలంలో మట్టిని నమ్ముకున్న వాళ్లకు ఆకలి ఎంత ఉంటుందో నాకు తెలుసు.
వాళ్ళ కడుపు నింపితేనే నా వంటకు ఒక అర్థం. ఇలా ఒళ్ళు వంచకుండా సుఖాలు ఆశించే వాళ్లకు నేను చుక్క నీళ్లు కూడా ఇవ్వను. నేను వెళ్లి మా పని వాళ్లకు జావ పోస్తాను. అన్నపూర్ణ వెళ్ళిపోతుంది. సోమయ్యకు అవమానంగా అనిపిస్తుంది. ఊరి చివరికొస్తాడు. అక్కడ బాటసారి భవాని ఒక చెట్టు కింద కూర్చొని తన బుట్టలో ఉన్న గాజులు వస్త్రాలు సర్దుకుంటుంది. ఏంటమ్మా ఊళ్ళు పట్టి తిరుగుతున్నావు? ఈ ఎండకు నీ ముఖం కందిపోయింది. ఒక ఆడదాని వయ్యండి ఎంత శ్రమ పడాలా? నా పేరు భవాని. నా పొట్ట పోసుకోవడానికి నాకు ఈ కష్టమే ఆధారం. ఊళ్ళు తిరిగితే గాని 2 రాళ్ళు చేతికి రావు. ఎండకు కాలిపోతాను, వానకు తడిసిపోతాను. అయినా ఎవరి దగ్గర చేయి చాచను. ఉచితంగా ఏది ఆశించకూడదు. కష్టపడితేనే ప్రశాంతంగా నిద్ర పడుతుంది. నా దగ్గర మంచి తువ్వాళ్ళున్నాయి, కొనుక్కుంటారా? డబ్బులు లేవమ్మా, ఊరికే ఒక తువ్వాలిస్తే తల మీద వేసుకుంటాను. భవాని నవ్వుతూ, ఊరికే ఎందుకిస్తానయ్యా? బండను పిండి చేసే బలం నీలో కనిపిస్తోంది. చెమట చిందించి కష్టపడితే ఈ తువ్వాలు కొనుక్కోవడం ఒక లెక్క. పనిచేసి చెమట పట్టని శరీరానికి తువ్వాలు దండగా. వెళ్ళి ఏ పొలంలోనో పని చెయ్యి. అప్పుడు నా మాటలు అర్థమవుతాయి. నేనొస్తాను. నాకింకా 10 ఊళ్ళు తిరగాలి. భవాని తన బుట్ట తలపై పెట్టుకుని వెళ్ళిపోతుంది. సోమయ్య ఆ చెట్టు కింద కూర్చుంటాడు. అందరి మాటలు అతని చెవిలో గట్టిగా మారుమ్రోగుతున్నాయి. ఆకలితో కడుపు కాలిపోతుంది. ఉదయం భార్య పెట్టిన జొన్న రొట్టెలు తిననందుకు ఎంతో బాధపడుతున్నాడు. సోమయ్య తనలో తాను, అందరూ నా సమర్థనాన్ని ఎగతాళి చేస్తున్నారు. నా భార్య పెట్టిన గట్టి రొట్టెల్లో ఉన్న అసలైన అర్థం నాకిప్పుడు తెలిసింది. కష్టపడని శరీరానికి మెత్తటి ఆహారం ఎందుకు? నేను మారాలి. అందరి ముందు నా ఆత్మాభిమానం లేకుండా పోయింది. నా కాలు చేతులు బాగున్నాయి. నేను పని చేయగలను. సొంత పొలానికి వెళ్తాడు. కలుపు మొక్కలు పెరిగిపోయున్నాయి. ఒక చిన్న పార కొడవలి తీసుకుని పని మొదలు పెడతాడు. ఎండ మండిపోతుంది. శరీరమంతా చెమటతో తడిసిపోయింది. చేతులు గట్టిపడి నొప్పులు పుడుతున్నాయి. అయినా ఆగకుండా కలుపు తీస్తూనే ఉన్నాడు. సోమయ్య ఆయాసపడుతూ, ఎంత కష్టమా? చేతులు విరిగిపోతున్నట్లున్నాయి. కానీ ఈ మట్టి వాసన చూస్తుంటే ఏదో తెలియని సంతోషం కలుగుతుంది. శరీరం అలసిపోతున్నా మనసులో ప్రశాంతంగా ఉంది. ఈ చెమట చుక్కల్లోనే మనిషి నిజమైన బలం ఉందన్నమాట. నా పొలంలో పని చేసుకుంటే వచ్చే ఆనందం ఎంత గొప్పదా. సాయంత్రం అవుతుంది. సోమయ్య పొలం పని ముగించుకుని కాళ్ళు కడుక్కొని ఇంటికి బయలుదేరాడు. ఇంటికి రాగానే అరుగు మీద కూలబడతాడు. ఏవండి, ఎక్కడికెళ్లారు ఉదయం నుండి? మీ ఒళ్లంతా మట్టితో నిండిపోయిందేమిటి? ముఖమంతా చెమటలు పట్టున్నాయి. సోమయ్య నవ్వుతూ, అవునే సీత, ఈ రోజు నేను మన పొలంలో కలుపు తీశాను. నా చేతులతో నేను కష్టపడ్డాను. శరీరం పూర్తిగా అలసిపోయినా మనసు చాలా సంతోషంగా ఉంది. నాకు విపరీతమైన ఆకలిగా ఉంది. ఉదయం నువ్వు పెట్టిన ఆ గట్టి రొట్టెలున్నాయా? అవి తీసుకురా సీత. అమృతంలో సంతోషంగా తింటాను. సీత చాలా ఆశ్చర్యంతో సంతోషంగా, నిజంగా పొలం పని చేశారా? ఎంత సంతోషకరమైన వార్త చెప్పారండి. మీరు ముందు వెళ్లి చల్లటి నీళ్లతో స్నానం చేసిరండి. ఆ గట్టి రొట్టెలు నేను తినేస్తాను. కష్టపడొచ్చిన మీకు ఆ రొట్టెలెందుకు? మీకోసం నేను ఏం సిద్ధం చేశారో రండి. సోమయ్య స్నానం చేసొస్తాడు. సీత ఒక అరిటాకు వేసి అందులో వేడివేడి అన్నం, ములక్కాయ పప్పు, నేతితో వేయించిన అప్పడాలు వడ్డిస్తుంది. ఓహో సీత, ఈ వేడన్నం వాసన చూస్తుంటే ఆకలి 10 అంతలవుతుంది. ఉదయం అడిగితే పెట్టలేదు, ఇప్పుడు అడగకుండానే అంత ప్రేమగా వడ్డించావేమిటి? సీత చిరునవ్వుతో, ఉదయం అడిగింది ఒక సోమరిపోతు. ఇప్పుడు నా ముందు కూర్చున్నది కష్టపడి చెమటోడ్చి వచ్చిన ఒక నిజమైన రైతు. కష్టపడే వాడి కడుపు నింపడం ఒక భార్యగా నా ధర్మం. ఉదయం మీకు బుద్ధి చెప్పడానికి ఆ గట్టి రొట్టెలు పెట్టాను. నన్ను క్షమించండి. గంగమ్మ బయట నుండి వస్తూ, భలే బుద్ధి చెప్పావే సీతమ్మ. ఏమయ్యా సోమయ్య, ఇప్పుడు అర్థమైందా కష్టం విలువ? ఊరికే ఏది రాదు. నువ్వు శ్రమిస్తే అన్నం వడ్డిస్తున్న నీ భార్య ముఖంలో ఎంత ఆనందం ఉందో చూడు. శ్రమకు మించిన ఆస్తి లేదు. సోమయ్య తృప్తిగా తింటూ, అవును గంగమ్మ గారు, నాకు బాగా అర్థమైంది. మీరందరూ నా కళ్ళు తెరిపించారు. ఏ పని చేయకుండా సుఖం ఆశించడం ఎంత మూర్ఖత్వమో నాకు ఈ రోజు తెలిసింది. ఆ గట్టి రొట్టెలు నాలో ఉన్న బద్ధకాన్ని పగలగొట్టాయి. సీత, రేపటి నుండి నేను సూర్యుడి కంటే ముందే లేచి పొలానికి వెళ్తాను. నా కష్టంతో మన కుటుంబాన్ని పోషిస్తాను. చాలా సంతోషమండి. మీరిలా కష్టపడితే మన ఇంటికి ఇక ఏ లోటు ఉండదు. మనం ఎవరి ముందు తలదించుకోవాల్సిన అవసరం రాదు. అన్నపూర్ణ అటుగా వెళ్తూ, అద్భుతం సోమయ్య, నీలో ఈ మార్పు చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది. భూషణం గారు నీ గురించి చెబుతుంటే ఆశ్చర్యపోయాను. రేపు పొలంలోకి రా, నేను నీకు వేడి వేడి రాగి జావ తీసుకొని వస్తాను. సోమయ్య నవ్వుతూ, తప్పకుండా అన్నపూర్ణ గారు, మీరు తెచ్చే జావా రేపు నేను ఎంతో సంతోషంగా తాగుతాను. అది నా కష్టానికి దక్కే బహుమతి. భూషణ దూరం నుండి నవ్వుతూ, సభాష్ సోమయ్య, ఇప్పుడు నువ్వు నిజమైన మనిషి అనిపించుకున్నావు. నీ శ్రమ ఎప్పటికీ వృధాగా పోదు.
నీ పొలంలో ఏ సహాయం కావాలన్నా నేనున్నాను, మొహమాట పడకు. సోమయ్య తన తప్పును తెలుసుకుని ప్రతిరోజు కష్టపడి పనిచేయడం మొదలు పెడతాడు. అతని కష్టం వల్ల ఆ సంవత్సరం పొలంలో మంచి పంటలు పండుతాయి. సీత, సోమయ్య ఇద్దరూ ఎంతో సంతోషంగా తమ జీవితాన్ని గడుపుతారు. ఈ కథలోని నీతేంటంటే, శ్రమించకుండా సుఖం ఆశించడం వ్యర్థం. కష్టపడి చెమటోడ్చినప్పుడే మనకు దొరికే ఏ చిన్న సుఖమైనా ఎంతో ఆనందాన్ని, గొప్ప తృప్తిని ఇస్తుంది. శ్రమలేని జీవితానికి లోకంలో ఏ విలువ ఉండదు. పచ్చని పొలాలు, ఎత్తైన కొండల మధ్య ఉన్న అందమైన పల్లెటూరు కృష్ణపురం. ఆ ఊరిలో వీరయ్య అనే ఒక గొప్ప నాటు వైద్యుడున్నాడు. అతని భార్య సుగుణ. వీరయ్యకు మూలికా వైద్యంలో ఎంతో పేరుంది. ఆ చుట్టుపక్కల అడవుల్లో దొరికే ఆకులు, అలములు, వేర్లతో అతను ఎటువంటి భయంకరమైన జబ్బునైనా నయం చేయగలడు. పేదలకు ఉచితంగా వైద్యం చేస్తూ, అడిగిందేదీ తీసుకోకుండా నిస్వార్థంగా సేవ చేస్తూ ఉంటాడు. ఒకరోజు ఉదయం ఆ ఊరిలో వ్యవసాయం చేసుకుని రామయ్య తన భార్య కమలతో కలిసి వీరయ్య గుడిసెకు వచ్చాడు. అయ్యా వీరయ్య, 10 రోజులుగా నా భార్య తీవ్రమైన జ్వరంతో మంచానికి పరిమితమైంది. ఎందరికో చూపించాను, కానీ మీరిచ్చిన మందుతో 2 రోజుల్లోనే ఆ జ్వరం మాయమైపోయింది. రాత్రింబవళ్ళు మీరు మా కోసం పడిన శ్రమను మేము ఎప్పటికీ మర్చిపోలేము. వీరయ్య చిరునవ్వుతో, రామయ్య గారు, ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. అంతా ఆ అడవి తల్లి చలవ. సరైన మూలికను సరైన సమయంలో ఇవ్వడమే నేను చేసింది. ఇప్పుడు కమలమ్మ గారికి ఎలా ఉంది? ఆయాసం ఏమైనా అనిపిస్తుందా? కమల సంతోషంగా, చాలా బాగుందయ్యా. ఆ 10 రోజులు నేను అనుభవించిన నరకం అంతా ఇంత కాదు. ఒకానొక దశలో నా ఆరోగ్యం పూర్తిగా విషమించి ఇక నేను కోలుకోలేనేమోనని నా బంధువులు కూడా ఆశలు వదులుకున్నారు. ఎంతో కుమిలిపోయాను. కానీ మీరు నా నాడి పట్టుకొని చూసిన క్షణంలోనే నా సగం రోగం పోయింది. రామయ్య గారు, కమలమ్మ గారు, ఇలా తీసుకోండి. ఇది తులసి, అల్లం, సొంటి వేసి కాచిన వేడి కషాయం. జ్వరం తగ్గిన తర్వాత ఒంట్లో ఉండే నీరసమంతా ఈ కషాయం తాగితే ఇట్టే మాయమైపోతుంది. మీరు ఈ 2 రోజులు చాలా నీరసంగా ఉన్నారు. కమల కషాయం అందుకుంటూ, సుగుణమ్మ, ఎంతో ఆప్యాయంగా ఇస్తున్నావు. నీ చేతితో ఏదిచ్చినా అది మాకు మహాప్రసాదమే. మీకు ఎన్ని జన్మలైనా రుణపడి ఉంటాం. మీ రుణం మేము ఏ రూపంలో తీర్చుకోగలం చెప్పండి. మీకు ఏ సాయం కావాలన్నా మా రామయ్య ముందుంటాడు. అమ్మా కమల, నాకు కావలసిన రుసుం ఏముంటుంది? మీకు ఆరోగ్యం కుదుటపడింది. మళ్ళీ మీ ఇంట్లో సంతోషం వెల్లివిరిసింది. మీ ముఖంలో కనిపించే ఆనందమే నాకు అసలైన సంపద. అయ్యో వీరయ్య, మీ మంచి మనసుకు ఎప్పుడు మంచి జరుగుతుంది. వచ్చే వారం మా పొలంలో బెండ, బీరకాయలు చేతికొస్తాయి. మొదటి కోత మీ ఇంటికే తీసుకొని వస్తాను. వస్తామండి. రామయ్య, కమల సంతోషంగా వెళ్లిపోతారు. సుగుణ, వీరయ్య లోపలికెళ్తారు. సుగుణ ఆలోచనగా, ఏమండి, నిన్న పట్నం నుండి ఒక పెద్ద మనిషి వచ్చాడు కదా. ఆయన ఎంత మాటలకారి. మీ ప్రతిభ పట్నంలో అందరికీ తెలిసిపోయిందని, మిమ్మల్ని పల్లెటూరులో ఉంచడం ఆ దేవుడికి ఇష్టం లేదని ఎంతో నమ్మకంగా చెప్పాడు. ఆయన పట్నంలో పెద్ద వైద్యశాల నుండి వచ్చానని, మీకొక గొప్ప అవకాశం ఇస్తామని చెప్పాడు. ఆ పత్రంలో ఏముంది? మీరు పట్నం వెళ్ళడానికి ఒప్పుకున్నారా? వీరయ్య ఆకులను నూరుతూ, ఆ మాటలు వినడానికి ఎంతో ఇంపుగా ఉంటాయి సుగుణ, కానీ అదంతా ఒక మాయ. నేను ఆ పత్రం చూసిన వెంటనే ఒక క్షణం కూడా ఆలోచించకుండా నా నిర్ణయం చెప్పేశాను. పట్నంలో నెలకు వేలల్లో కాసులు, పెద్ద భవనం ఇస్తామన్నారు. కానీ నేను రానని కరాఖండిగా చెప్పి పంపించేశాను. నిజంగానా అండి? అంత గొప్ప అవకాశాన్ని ఎందుకు వదులుకున్నారు? మనకి పూరి గుడిసె తప్ప మరే ఆస్తి లేదు. ఎప్పుడు పేదలకు ఉచితంగా వైద్యం చేస్తూ పస్తులుంటున్నాం కదా. మనం ఆ పట్నం వెళ్తే మన కష్టాలన్నీ తీరిపోతాయి కదా. సుగుణ, నిజమే. కానీ ఆ భవనంలో నేను ఒక బందీనైపోతాను. ఈ అడవిలో స్వేచ్ఛగా తిరిగి ఆకులను సేకరించే ఆనందం నాకు అక్కడ దొరకదు. పట్నంలో ఉండేది వైద్యశాల కాదు, వ్యాపార కేంద్రం. అక్కడికి వెళ్తే కేవలం డబ్బులున్న వాళ్ళకు మాత్రమే వైద్యం చేయాలి. గడప బయట ఉన్న పేదవాడికి సాయం చేసే హక్కు నాకుండదు. మొన్న రాత్రి పక్క ఊరు నుండి ఒక రైతును పాము కరిస్తే ఆపదలో తీసుకొని వచ్చారు కదా. నేను పట్నంలో ఉంటే ఆ సమయంలో ఆ రైతుకు ఎవరు వైద్యం చేస్తారు? వాళ్లకు వైద్యం అందక తీవ్రమైన గండం ఎదుర్కొంటున్నారు కదా. మీ ఆశయం గొప్పదేనండి, కానీ మీ ఆరోగ్యం కూడా ముఖ్యం కదా. రాత్రింపవళ్ళు అడవిలో తిరుగుతూ శ్రమ పడుతున్నారు. ఈ కష్టం పట్నంలో ఉండదు కదా. కాసులు కడుపు నింపుతాయి కానీ మనసుకు శాంతినివ్వలేవు సుగుణ. ఈ పల్లెటూరి జనమంతా నా సొంత కుటుంబం. నేను పట్నం వెళ్ళిపోతే ఈ గూటి పక్షులన్నీ అనాథలైపోతాయి. నా విద్య ఎప్పుడు 10 మంది కష్టాలు తీర్చడానికి ఉపయోగపడాలి. పేదవారి ఆశీర్వాదం ముందు పట్నం భోగాలు నాకు గడ్డపరక. సుగుణ గర్వంగా, మీ మాటలింటుంటే నా జన్మ ధన్యమైపోయిందనిపిస్తోంది. మీలాంటి నిస్వార్థమైన మనిషికి భార్యగా ఉండడం నా అదృష్టం. నేను కూడా మీ అడుగులో అడుగేస్తూ ఈ పల్లెటూరులోనే ఉండిపోతానండి.
మీ సేవలో నేను పాలు పంచుకుంటాను. ఇంతలో ఒక పెద్ద ఎడ్ల బండి వీరయ్య గుడిసి ముందు ఆగింది. అందులో పట్నంలో పేరు మోసిన జమీందారు భూషయ్య ఉన్నాడు. అతను విపరీతంగా ఉబ్బిపోయి ఆయాసపడుతూ, అతని పక్కనే భార్య విశాల ఉంది. ఆమె ముఖంలో ఎంతో అహంకారం కనిపిస్తుంది. అబ్బా, ఏమిటి పల్లెటూరు? ఈ ఎడ్ల బండిలో ప్రయాణం నా వల్ల అవడం లేదు. దారంతా బురద రాళ్ళు, నా కీళ్ళన్నీ పట్టుకుపోయాయి. నా పట్టు చీరంతా పాడైపోయింది. పైగా ఈ పూరి గుడిసె ఈ దరిద్రం చూస్తుంటే నాకు ఆంతొచ్చేలా ఉంది. మన స్థాయికి ఈ ఊరికి రావడం చాలా అవమానం. భూషయ్య ఆయాసపడుతూ, విశాల, కాస్త నోరు మూస్తావా? నా ఒంట్లో ఉన్న బాధ నాకే తెలుసు. నా శరీరంలో అవయవాలు ఏ క్షణంలో ఏమవుతాయోనని నేను భయంతో వణికిపోతున్నారు. పట్నం వైద్యులు నా దగ్గర వేలకు వేలు కాసులు తీసుకుని రంగుల రంగుల మందులను మింగించి నా జబ్బుని ఇంకా పెంచారు. నన్ను గాలికి వదిలేశారు. ఇది నా చివరి ప్రయత్నం. అంత గొప్ప వైద్యులే ఏవి చేయలేనప్పుడు ఈ ఊర్లో ఉండే ఎవడో ఒక నాటు వైద్యుడు నీకేం గొప్ప వైద్యం చేస్తాడు? ఏదో నా దగ్గరున్న కాసులతో భూమి మీద ఉన్న ఏ వైద్యుడైనా కొనేగలను. ఏది ఆ వైద్యుడు? బయటికి రావడం లేదా? వీరయ్య బయటకొస్తూ, అయ్యో, నేనే మీరు వెతుకుతున్న వైద్యుడిని. నా పేరు వీరయ్య. ఎందుకంత కోపంగా మాట్లాడుతున్నారు? అనారోగ్యంతో ఉన్నప్పుడు మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. అహంకారం, కోపం జబ్బును పెంచుతాయి. ఇక్కడ మీ స్థాయి, మీ పరువు ఎవరికీ అవసరం లేదు. విశాల వెటకారంగా, ఓహో, మీరేనా గొప్ప నాటు వైద్యులు? ఏంటండి మీ మాటల్లో ఎంత పొగరు? మా దగ్గరున్న కాసులతో మీలాంటి వైద్యులను 100 మందిని కొనుక్కోగలం. కట్టుకోవడానికి మీకు మంచి బట్టలు కూడా లేవే. సరేలే గాని ఏదో ఒక మూలికిచ్చి తొందరగా పంపించండి. మా ఆయనకు ఒక్క రోజులో ఈ ఉప్పసం తగ్గిపోవాలి. ఎంత కావాలో అడగండి, ముందే ఇప్పిస్తాము. వీరయ్య చిరునవ్వుతో, అమ్మగారు, జబ్బు వచ్చినప్పుడు వాడు రాజు వీడు పేద అనే తేడా ప్రకృతికుండదు. మీ దగ్గర ఎన్ని బంగారు కాసులున్నా అవి ఏ రోగాన్ని నయం చేయలేవు. మీ కాసులు ఈ అడవి తల్లికి ఏమాత్రం ఆనందాన్ని ఇవ్వవమ్మగారు. అహంకారంతో మాట్లాడితే ఆ ప్రకృతి కరుణించదు. అంటే మీరేదో గొప్ప వాళ్ళలా మాట్లాడుతున్నారే. మా డబ్బు మీకు అక్కర్లేదా? నేను అడిగే రుసుము మీ డబ్బు కాదు, మీ ఓపిక. నేనిచ్చే మందు పని చెయ్యాలంటే కనీసం 10 రోజులు మీరు ఈ పూరి గుడిసెలోనే ఉండాల్సి వస్తుంది. ఒక రోజులో అద్భుతాలు జరగడానికి ఇది ఇంద్రజాలం కాదు, పురాతన నాటు వైద్యం. మీకు ఇష్టం ఉంటే రండి, లేదంటే మీ పట్టణానికి తిరిగి వెళ్ళండి. భూషయ్య భయపడి, వద్దు వైద్యుడా, దయచేసి నన్ను వెనక్కి పంపకండి. నా భార్య మాటలు పట్టించుకోకండి. నా భార్య ఎప్పుడూ ఇంతే. డబ్బుందనే అహంకారం ఆమెను అలా మాట్లాడిస్తుంది. రాత్రంతా కంటి మీద కునుకలేదు. నా నాడీ చూసి నిజం చెప్పండి. నేను మళ్ళీ నా కాళ్ళ మీద నడుస్తానా? వీరయ్య లోపలికి తీసుకునెళ్ళి, అది మీ కర్మ భూషయ్య గారు. మీ నాడీ చాలా వేగంగా కొట్టుకుంటోంది. మీ శరీరంలో వాతం, కఫం విపరీతంగా పెరిగాయి. పట్నంలో కూర్చొని కదలకుండా రకరకాల పిండి వంటలు, తీపి పదార్థాలు మితిమీరి తినడం వల్ల మీ శరీరంలో విషతుల్యాలు బాగా పెరిగిపోయాయి. శారీరక శ్రమ లేకపోవడం, ఎప్పుడు వ్యాపారం గురించి ఒత్తిడి వల్ల ఈ పరిస్థితి వచ్చింది. ఇది కేవలం మందులు మింగితే తగ్గదు. మరేం చేయమంటారు ఈరయ్య? మీరేం చెప్తే అది చేస్తాను. ఎన్ని రోజులైనా సరే ఇక్కడే ఉంటాను. ముందుగా మీ జీవన శైలి మారాలి. సుగునా, వెంటనే అడవికి వెళ్లి నల్లేరు తీగ, అడ్డరసం ఆకులు, చేదు వేర్లు తీసుకొని రా. వాటితో పాటు నేల ఉసిరి చూడడం కూడా తీసుకొని రావాలి. అలాగేనండి. ఇప్పుడే వెళ్ళి ఆ మూలికలు కడిగి నూరి అందులో స్వచ్ఛమైన తేనె కలిపి తీస్తాను. అమ్మగారు, మీరు ఆ పక్క గుడిసెలో విశ్రాంతి తీసుకోండి. ఈ 10 రోజులు ఆయనకు ఉప్పు, కారం, నూనె పదార్థాలు అస్సలు ముట్టనివ్వను. ప్రకృతి సిద్ధంగా లభించే పండ్లు, గంజి మాత్రమే ఇస్తాను. అప్పుడే మందు వంట పడుతుంది. విశాల అసంతృప్తిగా, కేవలం ఈ గంజి తాగి 10 రోజులు బతకాలా? ఇదెక్కడి ఘోరం! మా ఇంట్లో రోజుకి 6 రకాల కూరలు లేనిదే భోజనం చెయ్యం. కనీసం పడుకోవడానికి ఇక్కడ ఒక మంచి పరుపు కూడా లేదు. అంత గట్టి నేల, పైగా రాత్రిపూట దోమలు కొట్టి ఎంతో బాధిస్తాయి. పట్నంలో రంగురంగుల మందులే పనిచేయలేదు. ఇక ఈ ఆకులేం పనిచేస్తాయి? అమ్మగారు, ఆ పచ్చటి ఎర్రటి మందులన్నీ ఈ చెట్ల ఆకుల నుండే వస్తాయి. పథ్యం కఠినంగా ఉంటేనే మందు వంట పడుతుంది. మీరు దోమలకు భయపడకండి. మా పెరట్లో ఉన్న వేపాకులతో రోజు సాయంత్రం పొగ వేస్తాను. ఆ పరుపుల కన్నా ఈ గట్టి చాప మీద పడుకుంటేనే ఆయన వెన్నెముకకు బలం చేకూరుతుంది. కాస్త ఓపిక పట్టండి. అవునమ్మగారు, ధనం కన్నా ధైర్యం, మందు కన్నా నమ్మకం మనిషిని త్వరగా కోలుకునేలా చేస్తాయి. 10 రోజులు గడవనివ్వండి, మీకే మార్పు తెలుస్తుంది. 10 రోజులు గడిచాయి. వీరయ్య, సుగుణ తన నిద్రను పక్కన పెట్టి కష్టపడి సేవ చేశారు. భూషయ్యకు ఈ పల్లెటూరి జనం చూపుతున్న స్వచ్ఛమైన ప్రేమ అర్థం కావడం మొదలైంది. వాళ్ళ పేదరికంలో ఉన్న గొప్పతనం ఆయనకు తెలిసొచ్చింది. 10 రోజుల తర్వాత భూషయ్య ఆరోగ్యం పూర్తిగా కుదుటపడింది. ఆయాసం పోయి ముఖంలో పాతకల వచ్చింది. భూషయ్య ఆనందంగా లేచి నడుస్తూ,
వీరయ్య, నువ్వు సామాన్యమైన వైద్యుడివి కాదు, సాక్షాత్ ఆ దేవుడివే. పట్నం వైద్యులు ఆశలు వదిలేసిన నన్ను నీ అపారమైన అనుభవంతో మళ్ళీ నడిచేలా చేశావు. నువ్వు చెప్పిన ప్రయత్నం, ఇచ్చిన మూలికలు నా శరీరంలో ఉన్న మలినాలను కడిగేశాయి. ఇప్పుడు నా నడకలో ఎంత వేగం వచ్చిందో నాకే ఆశ్చర్యంగా ఉంది. ఎంత స్వచ్ఛంగా గాలి పీల్చుకుంటున్నానో. సంతోషం భూషయ్య గారు. ఆరోగ్యం అనేది మన తినే తిండిలో, మనం చేసే పనిలోనే ఉంటుంది. రోగం తగ్గినంత మాత్రాన సరిపోదు, మీ మనసు కూడా ప్రశాంతంగా ఉండాలి. నిజమే వీరయ్య, ఈ 10 రోజుల్లో నా శరీరంలోని రోగంతో పాటు నా మనసులో ఉన్న ధనగర్వం కూడా నాయమైపోయింది. నిస్వార్థ సేవ అంటే ఏమిటో నాకు పూర్తిగా తెలిసొచ్చింది. నా బంధువులు కూడా నా ఆస్తి కోసమే నా చుట్టూ తిరిగారు, కానీ నా ఆరోగ్యం కోసం ఎవరూ ఇంతలా కష్టపడలేదు. విశాల 2 చేతులు జోడించి దండం పెడుతూ, నన్ను క్షమించండి వీరయ్య గారు, సుగుణమ్మ గారు. నేను నా డబ్బు చూసుకుని ఎంతో అహంకారంతో మాట్లాడాను. మీ గుడిసెను ఎగతాళి చేశాను. మీరు చెప్పినట్లే ఈ 10 రోజుల్లో ఈ వేపాకు పొగ, హావా, ఈ పల్లెటూరి స్వచ్ఛమైన గాలి నాలో ఉన్న చిరాకును కూడా తగ్గించాయి. అయినా మీరు మా ఆయనను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. అందులో క్షమాపణలు ఎందుకమ్మగారు? కష్టం వచ్చినప్పుడే అన్నీ అర్థమవుతాయి. మీకు పల్లెటూరి వాతావరణం కొత్త కదా. మీరు కోలుకుని ఆనందంగా ఉండడమే మాకు కావాలి. మీరెంతో గొప్ప అవకాశాలు వదులుకొని పేదల కోసం ఉంటున్నారని రామయ్య గారి ద్వారా తెలుసుకున్నాను. మీ గొప్పతనం ముందు మా డబ్బు ఏమాత్రం సరిపోదు. నన్ను మీ ఇంటి ఆడపడుచులా మన్నించండి. వీరయ్య చిరునవ్వుతో, అమ్మగారు, మీలో మార్పు రావడం చాలా సంతోషం. భూషయ్య గారు, వ్యామోహం తగ్గించి సాటి మనుషులకు సాయం చేయడం అలవాటు చేసుకోండి. అప్పుడు మీ మనసు ఆరోగ్యంగా ఉంటుంది. భూషయ్య ఒక సంచి నిండా బంగారు నాణేలు తీసి, వీరయ్య, రాత్రింబవళ్ళు మీరిద్దరూ చేసిన సేవలకు ఎంత ఇచ్చినా తక్కువే. ఇదిగో, ఇది నేను నీకు ఇస్తున్న చిన్న కానుక. ఈ సంచిలో 10,000 బంగారు నాణాలు ఉన్నాయి. దయచేసి ఇది తీసుకోండి. ఈ బంగారు నాణాలతో నువ్వు ఈ ఊర్లో ఒక పెద్ద పక్కా ఇల్లు కట్టుకో. ఇది నువ్వు ఖచ్చితంగా తీసుకొని తీరాలి. వద్దు భూషయ్య గారు, నా రుసుము డబ్బు కాదు. 10,000 కాసులైనా 10 లక్షల కాసులైనా నా ముందు ఒకటే. నేను డబ్బు కోసమే వైద్యం చేసేవాడినైతే ఏనాడో ఆ పట్నం వెళ్ళిపోయేవాడిని. నేను ఈ పూరి గుడిసెలో ఎంత ప్రశాంతంగా ఉన్నానో మీకు తెలీదు. అలా అనుకోండి వీరయ్య, నా ఆనందాన్ని కాదనకండి. దయచేసి ఇది స్వీకరించండి. నా వైద్యంతో తోటి మనుషులు కోలుకొని వాళ్ళ పెదవుల మీద చిరునవ్వు చూస్తాను చూశారు, ఆ తృప్తి ముందు ఈ బంగారు నాణేలు మట్టితో సమానం. దారిలో ఏ పేదవాడైనా ఆకలితో ఉంటే వాడికి భోజనం పెట్టండి. అదే నా అతిపెద్ద బహుమతి. అవునయ్యా, మా వారి ఆనందమంతా ఈ పల్లె జనాల ముఖాల్లోనే ఉంది. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టండి. అదే మాకు 10,000 కాసుల కంటే ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. మీరు క్షేమంగా మీ పట్టణానికి వెళ్ళి చల్లగా బతకండి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. భూషయ్య ఆనంద బాష్పాలతో, మీ దర్శనం దొరకడం నాకు అదృష్టం, నా పుణ్యం. మీ ఆశయాలకు నా చేతులెత్తి మొక్కుతున్నాను. ఈ రోజు నుండి నా ఆస్తులను సగం పేదల కోసమే ఉపయోగిస్తాను. ఇది ఈ మట్టి మీద నేను చేస్తున్న ప్రమాణం. ఇక మేము వెళ్ళొస్తాము. భూషయ్య, విశాల తమ అహంకారాన్ని విడిచిపెట్టి కొత్త మనుషులుగా మారి పట్నానికి ప్రయాణమయ్యారు. చివరికి అహంకారం ఎంతటి వారినైనా కిందికి లాగుతుంది, కానీ సేవ మాత్రం మనిషిని ఎప్పటికైనా పై స్థాయిలోనే నిలబెడుతుంది అని గ్రామస్తులు కూడా గ్రహించారు. వీరయ్య మాత్రం ఆ బంగారు నాణేల వైపు చూడకుండా మూలికల కోసం చిరునవ్వుతో అడవిలోకి నడక సాగించాడు. ఈ కథలోని నీతేంటంటే, డబ్బు మనిషికి నిజమైన శాంతినివ్వలేదు. తోటి మనుషులకు నిస్వార్థంగా సేవ చేయడంలోనే ఆనందం ఉంటుంది. డబ్బు కన్నా పరోపకారమే మనిషికి శాశ్వతమైన సంపద.